ఒకవేళ మీరు థీమ్ బేస్డ్ ప్లాంటింగ్ చూడాలనుకుంటే పీస్ మెసేజ్ ప్లాంట్తో పాటు ప్లాంటర్కి ఇవ్వాలనుకున్నా కానీ మా దగ్గర బుద్ధా పాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో బుద్ధాలో 4 ఇంచెస్ నుంచి మన దగ్గర 12 ఇంచెస్ బుద్ధా పాట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ కలర్ వేరియేషన్స్ కూడా వస్తున్నాయి. ఇందులో వైట్ కూడా వస్తుంది, యాంటిక్ వుడెన్ ఫినిష్లో కూడా అవైలబుల్ ఉంది. దీని తప్ప చాలామంది థర్డ్ ఐ విష్ణు మూడో కన్ను గురించి కూడా చాలా మాట్లాడతారండి. సో ఆ థర్డ్ ఐ కాన్సెప్ట్లో కూడా మా దగ్గర ప్లాంటర్ అవైలబుల్ ఉంది. సో ఇది చూడండి, ఇది మ్యాట్ ఫినిష్లో మీకు థర్డ్ ఐ కాన్సెప్ట్లో చాలామంది దీన్ని వాస్తు ప్రకారంగా ఎనర్జీ ప్రకారంగా ప్రిఫర్ చేస్తారండి. సో ఇందులో 7 to 8 కలర్ వేరియంట్స్ మా దగ్గర 4 inch to 5 inch పాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ప్లాంటర్స్లో మనకు ఒకవేళ ట్రెడిషనల్ ప్లాంటర్స్ కావాలనుకుంటే ఇది ట్రెడిషనల్ కలర్ ప్లాంటర్ అండి. మన ఇంట్లో మొగ్గు ఎలా వేస్తారో సో అలా కూడా మా దగ్గర ట్రెడిషనల్ ప్లాంటర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో మీ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మనం డెఫినెట్లీ ఇంటాక్ట్ ఉండవచ్చు. మనకు యానిమల్ ప్లాంటర్స్, సో యానిమల్ ప్లాంటర్స్లో మీరు ఒకవేళ గమనిస్తే జింక, సో ఇందులో కూడా మనం మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ఏదైనా కావాలంటే ఇందులో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపెడతాను. సో ఇలాంటి కాన్సెప్ట్ కూడా మనము తయారు చేసుకోవచ్చు. సో ఈ జింక తప్ప వీ హ్యావ్ ఎ జిరాఫ్ పొజిషన్ కూడా కానివ్వండి, ఇంకోటి నేను చూపెడతాను మీకు. సో మనకు ప్లాంటర్స్లో నేను చెప్పినట్టు మనకు జిరాఫ్ ప్లాంటర్ కూడా ఉందండి సెరామిక్లో. సో ఈ ప్రజెంటేషన్స్ కూడా మనకు ఎక్కడైనా లివింగ్ రూమ్లో కానివ్వండి, పెద్ద హాల్ ఉన్నా కానివ్వండి, బాల్కనీలో లేకుంటే ఓపెన్ టెర్రస్లో కూడా ఇవి కాన్సెప్ట్స్ అనేది మనం యూస్ చేయొచ్చు. యానిమల్ ప్లాంటర్స్లో నేను ఇంకా కొన్ని వెరైటీస్ మీకు చూపెడతానండి. సో యానిమల్ ప్లాంటర్స్లో నేను మీకు చెప్పినట్టు టార్టాయిస్, సో ఇది లక్ష్మీ నివాసం కోసం చాలామంది యూజ్ చేస్తారు. సో టార్టాయిస్ ప్లాంటర్ ఇది మల్టీ కలర్, ఇందులో కలర్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయండి. సో ఇందులో ఒకవేళ చూస్తే మనకు వైట్ కలర్ కూడా అవైలబుల్ ఉంది, వుడెన్ ఫినిష్ కూడా మనకు వస్తుంది. సో ఇంకా నేను మీకు వేరే యానిమల్ ప్లాంటర్స్ చూపెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, సింహం. సో చాలామంది మమ్మల్ని అడిగారు అండి, ఇది కార్నివోరస్ని మీరు హర్బివోరస్గా మార్చేశారని. కానీ ప్రకృతిలో ఉన్న అందం అదే. ఎంత కార్నివోరస్ ఉన్నా కానీ హర్బివోరస్ కాన్సెప్ట్ కూడా తెస్తామని ఆలోచన ఉంది. సో ఇలాంటి ప్లాంటర్స్ కూడా మనం యూస్ చేయొచ్చు. ఇది చాలా మంచిగా ఉంటుంది, స్పెషల్లీ ఎంట్రన్స్ దగ్గర కానివ్వండి, టేబుల్స్ మీద కానివ్వండి. మనం ఒక 2 స్వాన్స్ తీసుకొని పెడితే ఒక వెల్కమ్ సింబల్ లాగా ఉంటుంది. ఇందులో మనం ఏదైనా ప్లాంట్ అనేది డెఫినెట్లీ పెట్టుకోవచ్చు. సో ఇది యాంటిక్ ఫినిష్లో మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇది యాక్చువల్లీ సెరామిక్, కానీ మీకు చూడడానికి వుడెన్ ఫినిష్ లాగా కనబడుతుంది. సో ఈ పాట్స్ మన దగ్గర స్టాక్లో అవైలబుల్ ఉన్నాయి. దీని తర్వాత చాలామంది ఆవుల్ అనేది పాట్ ప్రిఫర్ చేస్తారండి. సో ఈ ఆవుల్ పాట్ కూడా మన దగ్గర 5 ఇంచెస్ పాట్లో సైజులో అవైలబుల్ ఉంది. ఇవన్నీ ఇంపోర్టెడ్ సెరామిక్ అండి. లసాకి అనే కంపెనీ తోటి ఇవన్నీ ఇంపోర్ట్స్ అవుతున్నాయి. సో ఇంపోర్టెడ్ క్వాలిటీ సెరామిక్ మా దగ్గర అవైలబుల్ ఉంది. సో విక్టరీ సింబల్, సో విక్టరీ సింబల్ కోసం చాలామంది ఈ ఎలిఫెంట్ హై రేస్ టస్క్ని ప్రిఫర్ చేస్తారు. సో ఈ విక్టరీ సింబల్ ఎలిఫెంట్ పార్ట్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది. ఇవి మల్టీ కలర్లో ఉన్నాయి, 4 కలర్ వేరియేషన్స్ మా దగ్గర ఇవి ఉన్నాయండి. విక్టరీ సింబలైజ్ చేస్తున్న ఈ ఎలిఫెంట్ విక్టరీ ప్లాంటర్స్ అండి. ఇందులో మనకు డిఫరెంట్ కలర్ వేరియేషన్స్, దీన్ని నాకు తెలిసినంతవరకు ఐరావతం కూడా అంటారు. సో వైట్ ఎలిఫెంట్ కలర్ వేరియేషన్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది స్టాక్లో. ఇది మా కాన్సెప్ట్ ఏంటంటే, మనకు ఏనుగుకి ఎంతైతే ఎనర్జీ ఉంటుందో అది నేచర్ లవర్స్ మనకు ప్లాంట్ చేస్తే అంత ఎనర్జీ మన ఇన్ అండ్ అరౌండ్ ఉంటుంది, మనకు హెల్దీ పెడుతుంది అనే కాన్సెప్ట్ తోటి ఈ ప్లాంటర్స్ని మేము ప్రమోట్ చేస్తున్నామండి. థీమ్లో భాగంగా ప్లాంటర్స్లో మేము ఫ్రాగ్ ప్లాంటర్స్, నాకు తెలిసినంత వరకు దీన్ని కోరు మండుకం అంటారండి. సో ఇలాంటి ప్లాంటర్స్ కూడా మేము ప్రమోట్ చేస్తున్నాము. నేచర్లో ఈ సౌండ్స్ అనేది రెయినీ సీజన్లో చాలా వచ్చేటి, కానీ ఇప్పుడు పిల్లలకు అవగాహన లేదు. సో ఇలాంటి ప్లాంటర్స్ మనం వాళ్ళకి ఇచ్చి దీని బ్యాక్గ్రౌండ్ కూడా మనం వాళ్ళకు చూపెట్టచ్చండి. కాన్సెప్ట్ డిజైనింగ్లో వృషభం, నంది, బసవ అండ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆక్స్ లేకుంటే ఎద్దు, ఇలాంటి రిలీజియస్ కాన్సెప్ట్ ఎవరైనా మెయింటైన్ చేయాలనుకుంటే ఈ పాట్ మా దగ్గర అవైలబుల్ ఉందండి. మ్యాక్సిమం ఇది ఎంట్రన్సెస్లో మీరు చాలా మంచిగా యూస్ చేయొచ్చు. లేకుంటే వాల్ ఎంట్రన్స్లో పిల్లర్ ఉంటే పిల్లర్ మీద కూడా మీరు దీన్ని పెట్టి ఇందులో మీరు చెట్టు అనేది ప్రజెంట్ చేయొచ్చు. సో ఈ ప్లాంట్ కాన్సెప్ట్ చాలా నీట్గా నేచురల్ ప్రజెంటేషన్ లాగా మీకు మా దగ్గర స్టాక్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంతకు ముందు రైతు కుటుంబాల్లో లేకుంటే మన ఊర్లలో చూస్తే ఇంటి ముందు డెఫినెట్లీ ఎద్దులు అనేది ఉండేవండి. ఇప్పుడు మనం కార్పొరేట్ కాన్సెప్ట్లో కాంక్రీట్ అపార్ట్మెంట్స్లో వచ్చేసాయి కాబట్టి ఆ కాన్సెప్ట్ అనేది ఎద్దులనైతే ముందు పెట్టలేం, కానీ ఇలాంటి కాన్సెప్ట్ తోటి ఆ నేచర్ తోటి మనం కనెక్ట్ కావచ్చు. రిలీజియస్ కనెక్ట్ కూడా డెఫినెట్లీ మనకు అవైలబుల్ ఉంటుంది. సో నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను, మీరు రిలీజియస్ టచ్లో ఉండాలనుకుంటే ఇలాంటి ప్రజెంటేషన్స్ అనేది చాలా అవసరం. సో ఒకవేళ మనం రెజిన్ ఆర్టిఫాక్ట్స్ కలెక్షన్కి వస్తే అండి, మా రెజిన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నట్టు మన దగ్గర క్యాట్ అవైలబుల్ ఉంది. సో కిటన్స్, సో ఇది చూడండి మీరు డెఫినెట్లీ. సో ఈ క్యాట్, ఇది కిటన్స్. సో క్యాట్లో ఇంకో మోడల్. సో ఇవన్నీ మనకు నేచురల్ ప్రకారంగా ఏదైతే ఉన్నాయో ఇది మనకు అవైలబుల్ ఉంది. నేను ఇంకా మీకు చూపెడతాను. సో ఇది చూడండి ఎంత నేచురల్గా పర్ఫెక్ట్ ఫినిష్లో ఉందో. సో దీస్ ఆర్ ఆల్ ఇంపోర్టెడ్ అండి, మనకు ఇంపోర్టెడ్ వెరైటీస్.
మనకు కనబడుతుంటాయి. సో ఇంకా మనకు వేరియేషన్స్లో వస్తే రెజిన్ ప్లాంటర్స్లో స్పెషల్గా నేను మీకు చూపెట్టాల్సింది డియర్ ప్లాంటర్ అండి. సో ఈ డియర్ ప్లాంటర్లో మనకి ఇక్కడ 1.5 to 2 inches స్పేస్ ఉంది. ఇక్కడ మనం ఏంటంటే చిన్న సక్యులెంట్స్ ప్రజెంట్ చేసుకోవచ్చు. దీని తప్ప డెఫినెట్లీ మా దగ్గర బేర్ ప్లాంటర్ విత్ ఆల్మోస్ట్ 3 inches పాటింగ్ సైజ్ సక్యులెంట్స్ కోసం సూటబుల్. కొంచెం యాంటీ కాన్సెప్ట్లో రావాలంటే రెజిన్లో మనకు పర్స్ ఏదైతే మన వ్యాలెట్ ఉంటుందో పర్స్ కాన్సెప్ట్ కూడా మా దగ్గర ప్లాంటర్స్ అవైలబుల్ ఉన్నాయి. దెన్ రెజిన్లో మనకు డాగ్ అండ్ పప్పీ. సో ఏదైనా గార్డెన్ డెకోర్లో మన కార్నర్లో పెట్టాలనుకుంటే ఈ డెకోర్స్ అనేది చాలా మంచిగా మనకు యూజ్ అవుతాయి. దెన్ ఐ విల్ టెల్ యూ స్నేల్ ప్లాంటర్ అండి. సో ఇక్కడ మీరు గమనించండి, డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ గుడ్ స్నేల్ ప్లాంటర్. సో ఈ స్నేల్ ప్లాంటర్ కూడా మనకు మగ్ రూపంలో ఉంది. సో ఒక మగ్లో స్నేల్స్ నడుస్తున్నట్టు ఇందులో మనం ప్లాంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే సో ఇది మనకు ప్లాంట్ ప్రజెంటేషన్ ఇలా అయిపోతుంది. సో మనకి ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో మనం ఇది ప్లాంట్స్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. దెన్ వీ హ్యావ్ ఎ ఫౌంటైన్ కాన్సెప్ట్. ఈ ఫౌంటైన్ కాన్సెప్ట్లో మనకు పైన ఒక బర్డ్ కూడా ఉంది. సో మనం ప్రొవిజన్ అనేది 1, 2, 3. సో 3 డిఫరెంట్ చిన్న సర్క్యులెంట్స్ కానీ చిన్న ఎయిర్ ప్యూరిఫైర్స్ కానీ మనం ఇందులో ప్లాంట్ చేసుకోవచ్చు. ఇది మనకు గార్డెన్ డెకోర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. స్పెషల్లీ ఇండోర్స్ కోసం ఇది ప్రిఫరబుల్ ఉన్నాయండి. దాని తర్వాత ఒకవేళ మనకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం శాంటా ఏదైతే మనం అంటామో గిఫ్ట్స్ ఇస్తారని, సో శాంటా కోసం కూడా శాంటా బూట్స్ అనేది చాలామంది యూజ్ చేస్తారండి. ఇవి బూట్ ప్లాంటర్స్. సో ఇలాంటి బూట్ ప్లాంటర్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకవేళ వాల్ హ్యాంగింగ్ చేయాలనుకుంటే దెన్ ఇది ప్లాంటర్ ఉండండి. సో ఆల్మోస్ట్ ఇందులో మనకు 2 సర్క్యులెంట్స్ వస్తాయి. మనం ఒక నెయిల్ చేసి ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒక నెయిల్ చేసి మనం ఒక వాల్ మీద దీన్ని ఫిక్స్ చేయొచ్చు. సో ఇలాంటి రెజిన్ ప్లాంటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాదు చిన్న నట్ కావాలనుకుంటే సో డెఫినెట్లీ చిన్న నట్ షేప్లో మనకి ఇక్కడ 2 inch సైజ్ సర్క్యులెంట్ పెట్టడానికి స్పేస్ అవైలబుల్ ఉంది. సో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ప్లాంటర్స్ కూడా మన దగ్గర డిఫరెంట్ రేంజ్లో ఆన్ అన్ యావరేజ్ 300-400 నుంచి స్టార్ట్ చేసి రేంజ్ సైజ్ ప్రకారంగా పెరుగుతూ ఉంటుందండి. సో ఇవన్నీ ప్లాంటర్స్ అవైలబుల్ మన దగ్గర ఉన్నాయి. దెన్ ట్రెడిషనల్గా చాలామంది హ్యాండ్ ప్లాంటర్స్ని ప్రిఫర్ చేస్తారండి. సో ఇది హ్యాండ్ ప్లాంటర్. ఈ హ్యాండ్ ప్లాంటర్లో మన దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వైట్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది, వుడెన్ టెక్స్చర్లో కూడా మనకు అవైలబుల్ ఉంది. సో ఇది బ్లాక్ కలర్ వైట్ ప్లాంటర్. సో ఇందులో మనం ఏదైనా మొక్క ప్లాంట్ చేసి ఇస్తే డెఫినెట్లీ ఒక వెల్కమ్ సింబల్ లాంటిది ఇది కనబడుతుంది. అందులో మనం వాళ్ళకి ఇవ్వచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను నేను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ ఇలా ప్లాంట్ చేసి డెఫినెట్లీ మనం చేసుకోవచ్చు. ఏదైనా లెంత్ ప్లాంట్ కావాలన్నా ఇందులో ఆల్మోస్ట్ 4 inches హైట్ ఉంది కాబట్టి డిఫరెంట్ ప్లాంట్స్ కూడా మనం కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ అవైలబుల్ ఉందండి. సో ఈ రకంగా ఇవన్నీ కలెక్షన్ ఇండోర్ ప్లాంట్స్ కానివ్వండి, ఎగ్జాటిక్ ప్లాంట్స్ కానివ్వండి, ప్లాంటర్స్, పాట్స్, డిఫరెంట్ వెరైటీస్, ఈ అన్ని కలెక్షన్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ప్లాంటీక్ మీరు డెఫినెట్లీ రండి, ఈ సెంటర్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్ నేచర్ లవర్స్, ప్లాంట్ లవర్స్, urban gardeners and as well as farmers అండి. థ్యాంక్ యూ.